ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కడపలోని పింఛా అన్నమయ్య ప్రాజెక్టులు కొట్టుకుపోయినప్పుడు పట్టించుకుని వ్యక్తి ఇప్పుడు విజయవాడకు ఏదో చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వాగులు వంకలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. బుడమేరు వాగుపై గేట్లెత్తారని మాట్లాడడం ఏంటని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న వ్యక్తి సీఎం చంద్రబాబు. అలాంటి వ్యక్తిపై జగన్ నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా నుంచి ఒక స్పూను ఇసుక కూడా పొరుగు జిల్లాలకు కానీ పొరుగు రాష్ట్రాలకు కానీ పోదని నేను చెప్తున్నా. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, గత ప్రభుత్వ పతనానికి కారణం ఇసుక పాలసీ ఆ రోజుల్లో ఉండింది. ఈరోజు మేము అదే తప్పు చేయదలుచుకోలేదు. ప్రజలైతేనేం వ్యాపారస్తులకైతేనేం ఎవరైతే నిజమైన లబ్ధిదారులకు ఉంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పరెన్సీగా ఇసుకను అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలామందిలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈరోజు మీరు ఫ్రీ ఇసుక అంటున్నారు, ఏంది 328 రూపాయలు అని అడుగుతున్నారు. దానికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఎవరైనా లబ్ధిదారులు పోయి ఎక్కడైతే చెరువుల్లోనో ఏర్లల్లోనో రీచుల దగ్గరికి పోయి మనం సొంతంగా ట్రాక్టర్ ఎత్తుకొని పోయి అక్కడ కార్మికులు పెట్టుకొని కలెక్ట్ చేసినా కూడా 600 నుంచి 700 రూపాయలు ఒక టన్ను ఖర్చు అవుతూ ఉంటే మా ప్రభుత్వం కేవలం అన్నమయ్య జిల్లాలో 328 రూపాయలకి ఇచ్చేదానికి సిద్ధపడిందంటే మీరందరూ గ్రహించాలని తెలియజేసుకుంటున్నా.